ఈ జూలై 31 లోపు నేను చెప్పినట్లు మీరు చేస్తూ ఉంటే మీ శాలరీ పెరగదు, మీ శాలరీ అలానే ఉంటుంది. కానీ ఆ శాలరీ నుంచి మీరు కట్టే ట్యాక్స్ పెద్ద మొత్తంలో తగ్గించుకుంటూ మీ ఓవరాల్ ఆదాయాన్ని మీరు పెంచుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఎక్సెల్ షీట్ పెడుతున్నాను కదా. ఎక్సెల్ షీట్ ని యూజ్ చేసి బేసిక్ గా యూజ్ చేసే సెక్షన్ 80C 80D ఇవి కాకుండా 17 lakhs వరకు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా మనం ఎలా ప్లాన్ చేయొచ్చు, వీటి గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుంటాం. మన ఇన్కమ్ ట్యాక్స్ మాస్టర్ క్లాస్ రిలేటెడ్ గా ఫస్ట్ వీడియో తర్వాత ITR 1, 2, 3 వీడియోస్ మీరు చూడకపోయినా ఈ ఒక్క వీడియో మీరు చూసారంటే మీరు సాలరీడ్ అయినా స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా అండ్ పర్టికులర్ గా FNO లో లాస్ అయినా ఈ ఓవరాల్ అన్ని కేటగిరీస్ కి సంబంధించి కూడా పూర్తి సమాచారం ఈ ఫైనల్ వీడియోలో ఉంటుంది. ఎస్, ఫైనల్ వీడియో. దీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్ రిలేటెడ్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం మాట్లాడుకోవడానికి ఇంకే ఏది ఉండదు. అండ్ దీంతో పాటు న్యూ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాలా అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీ సాలరీ ఎంత, మీ డిడక్షన్ ఎంత చూసుకున్నారంటే మీరు న్యూ లో ఉండడం బెటరా, ఓల్డ్ లో ఉండడం బెటరా అని సింపుల్ గా చూసుకునే ఈ డేటాని కూడా ఇవాళ మీకు ప్రెజెంట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొంత జాగ్రత్తగా వినండి, దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, నాట్ జస్ట్ బేసిక్స్ మీరు తెలుసుకోబోతున్నారు. కొంచెం అటెన్షన్ తో ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొత్తం డేటాని మీ ముందు ఇలా ప్రెజెంట్ చేయడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపించినా తప్పకుండా మన వీడియోని లైక్ చేసి, వీలైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారో ఈ మంత్ జూలై 31 లాస్ట్ కదా, వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ మొత్తం డేటా ఇంక్లూడింగ్ ఎక్సెల్ షీట్ మీకు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఇది నేను మళ్ళీ క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఫైల్ చేయాలా లేదా అనే ఒక క్వశ్చన్ వద్దు, ఫైల్ చేయండి. ఈవెన్ మీకు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నా, గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళకి మేము ఆపేస్తామన్నారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వేరు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం వేరు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ జీరో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నిల్ రిటర్న్ వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు. నాకు ఎటువంటి పెద్ద ఇన్కమ్ లేదు, నేనేం పే చేయాల్సిన నీడ్ లేదు, నిల్ రిటర్న్ కూడా ITR 1 అని ఫైల్ చేయొచ్చు. ఈ ITR 1 ఎక్స్ప్లెయిన్ చేశానా, ఇందులో ఏ ఇన్కమ్ నాకు లేదని కూడా వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు. ఇలా ఫైల్ చేయడం ద్వారా మీకు ఎప్పుడైనా వీసాలు కావాలన్నా, లోన్స్ కావాలనుకున్నా, ఏదైనా ఫైనాన్షియల్ గా మీరు స్టెప్ తీసుకుంటున్నప్పుడు బ్యాంక్స్ మిమ్మల్ని నమ్మాలన్నా మీ ITR ఎక్కడా అని అడుగుతాయి. సో మైండ్ లోంచి తీసేయండి. ITR అంటే మనం డబ్బులు కట్టడం కాదు, నా ఇన్కమ్ ఇంత అని గవర్నమెంట్ కి చెప్పడం. సో తక్కువ ఇన్కమ్ ఉంటున్నా, 1,00,000 ఉంటున్నా, 50,000 ఉంటున్నా కూడా మీరు ITR ని ఫైల్ చేసి నా ఇన్కమ్ ఇదని గవర్నమెంట్ కి చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ డేటా మనం ఫస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఈ ఫస్ట్ వీడియో జస్ట్ ఈ డేటా కోసమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేద్దామనే ఆలోచన ప్రతి ఒక్కరూ ఆ వీడియోని చూడాల్సిందే. A to Z మొత్తం కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో ఏజ్ కి ఎటువంటి వాల్యూ లేదు, ఏజ్ ఇంత ఉంటే అంతుంటే ఎటువంటి వెసులుబాట్లు లేవు. కానీ ఓల్డ్ లో 60 సంవత్సరాలు బిలో, 60 నుంచి 80 పైన ఉంటున్న వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ ని పొందొచ్చు, ఎంతవరకు వాళ్ళకి ట్యాక్స్ లేదన్న స్ట్రక్చర్ ని నేను మీకు స్క్రీన్ మీద ఉంచేస్తున్నాను. అదంతా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు నేను క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటుంది, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్ బెటరా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్ బెటరా. ఓల్డ్ అండ్ న్యూ రిలేటెడ్ గా బేసిక్ ట్యాక్స్ స్లాబ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. బట్ పర్సనల్ గా ఏమీ తెలియని వ్యక్తికి చెప్పాలంటే 2.5 లక్షల వరకు మీరు సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే హోమ్ మేకర్స్ కానీ అండ్ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ 50,000, 1,00,000 రూపాయల దగ్గరగా సంపాదిస్తున్నా, తక్కువ ఇన్కమ్ ఉంటున్నా మీరు రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, 5 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళు కూడా అంతే. న్యూ లో ఉన్నా ఒకటే, ఓల్డ్ లో ఉంటున్నా ఒకటే. కానీ ఎప్పుడైతే మీ ఇన్కమ్ 5 lakhs కంటే అబోవ్ వెళ్తుందో అప్పుడు మీరు ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, మీరు ట్యాక్స్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఏమైనా చేశారా అంటే ఇప్పుడు చేస్తే కుదరదు. జూలై 31 లోపు ITR ఫైల్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తా అంటే కుదరదు. మనం ఫైల్ చేస్తున్నది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఈ ఇయర్ మార్చి 31st కి ఎండ్ అయిపోతుంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది FY24. ఇప్పుడు మనం ఉన్నది FY25. సో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కూడా April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అయిపోతుంది. అలా ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం మార్చ్ 31st లోపు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశారా, లైక్ సెక్షన్ 80C అని, 80D అని, ఆర్ హోమ్ లోన్ రిలేటెడ్ గా మీరు ఏమైనా వడ్డీ పే చేస్తున్నారు, మీకు ఏమైనా హోమ్ లోన్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయా, అరే ఏదైనా HRA మీకు కంపెనీ రిలేటెడ్ గా బెనిఫిట్ దొరుకుతుందా, వీటన్నిటి పరంగా మీకు ఏదైనా ఉందా అంటే ఓల్డ్ లోనే ఉండిపోవచ్చు. ఈజీగా మనం ట్యాక్స్ మళ్ళీ 5 lakh బిలో తెచ్చేసి రూపాయి కట్టాల్సిన నీడ్ లేదు. వెరాజ్ నేను ఇవేవి చేయలేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నాను, మా ఎంప్లాయర్ కూడా నాకు ఏ HRA కానీ అలవెన్స్లు కానీ ఏవి నాకు ఇవ్వలేదు, నాకేం లేదంటే దాన్ని అప్పుడు మనం న్యూకి మూవ్ అవ్వాలి. ఎందుకంటే న్యూలో 7.5 లక్షల వరకు మనకి ఎటువంటి ట్యాక్స్ పడదు. ఓవరాల్ ఇన్కమ్ డిడక్షన్స్ అవన్నిటిని తీసుకుంటే చెప్తున్నాను, 7.5 లక్షల వరకు మనకు ఉండదు. బేసిక్ గా ఏమి మనం స్పెండ్ చేయకపోతున్నా 7.5 లక్షల వరకు ఉండదు. వెరాజ్ ఓల్డ్ లోకి వచ్చేసరికి 5 lakhs వరకే. తర్వాత మీరు ఏదైనా సేవ్ చేయాలంటే ప్లానింగ్ చేసుకోవాలి, ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి. కానీ అది మార్చ్ 31 లోపు చేసి ఉండాలి. ఇక్కడ నేను ఇంపార్టెంట్ గా ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ అందరికీ తెలుసుండేదే చెప్పాను. ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఏవేవి అలౌడ్, అవి ఏవేవి న్యూ ట్యాక్స్ రెజిమ్ లో అలౌడ్ కాదు అని. స్టాండర్డ్ డిడక్షన్ సాలరీడ్ కానీ పెన్షనర్స్ కానీ రెండిట్లో అలౌడే, కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేసే
చేస్తుంటారు. అండ్ హెచ్ఆర్ఏ కానీ అలవెన్స్ కానీ ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ అలవెన్స్ అన్ని కూడా హెచ్ఆర్ఎస్ కూడా ఎగ్జామ్షన్స్ ఇవన్నీ న్యూ లో అలౌడ్ కాదు. వెరాస్ హౌస్ ప్రాపర్టీ మీద పెడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ మనకి 2 లక్షల వరకు సెక్షన్ 24 లో బెనిఫిట్ ఉంటుంది కదా, అది న్యూ లో కూడా అలౌడే. ప్రిన్సిపల్ అలౌడ్ కాదు, వడ్డీ అలౌడ్. ఎన్పిఎస్ లో మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మీకు జాబ్ ఇచ్చిన అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీ ఓన్ కాంట్రిబ్యూషన్ న్యూ లో అలౌడ్ కాదు. ఇది క్లియర్ నాట్ అలౌడ్. కానీ మీకు జాబ్ ఇచ్చిన తను కూడా తను వేస్తున్న డబ్బులను కూడా మీ సిటీసీ లో పెడితే దెన్ అది న్యూ లోను అలౌడే, ఓల్డ్ లోను అలౌడే. కానీ మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ఓల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం సెక్షన్ 80 టీటీఏ టీటీబీ. ఈ సేవింగ్స్ బ్యాంక్స్ కానీ ఎఫ్డీస్ నుంచి కానీ వస్తున్న వడ్డీ రిలేటెడ్ గా నార్మల్ వాళ్ళకైతే 10,000, సీనియర్ సిటిజన్స్ కి అయితే 50,000 దగ్గరగా బెనిఫిట్. ఈ సెక్షన్స్ కానివ్వండి, మెడికల్ ఇన్సూరెన్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80D అండర్ లో, సెక్షన్ 80C అండర్ లో ట్యాక్స్ రిలేటెడ్ గా ఎన్పిఎస్ లో కానీ పీపీఎఫ్ లో కానీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ లో కానీ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ 150,000 రూపాయల దగ్గరగా బెనిఫిట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఓల్డ్ లో ఉంటాయి కానీ న్యూ లో ఉండవు. ఇది ఓల్డ్ కి న్యూ కి, ఓల్డ్ లో ఏముంటున్నాయి న్యూ లో ఏముంటున్నాయి అని ఒక క్లియర్ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. సో ఓల్డ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. న్యూ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ కానీ మీకు ఉంటే ఎక్కడెక్కడైతే నాట్ అలౌడ్ అని పడిందో అక్కడ కానీ మీరు ఎక్కువగా డబ్బులు సేవింగ్స్ చేసుంటే ఇన్కమ్ ట్యాక్స్ ని సేవ్ చేద్దామనా, లేకపోతే మీకు తెలియకపోయినా మీరు అందులో డబ్బులు పెడుతున్నా, బికాస్ ఎన్పిఎస్ నార్మల్ గా కూడా కట్టేస్తూ ఉంటారు ఎటువంటి అవగాహన లేకుండా కూడా. అలా చేస్తున్నా సరే మీరు ఓల్డ్ లో ఉంటే బెటరా న్యూ లో ఉంటే బెటర్ అని చూసుకోవడం మంచిది. ఎలా చూసుకోవాలి? ఈ క్యాలిక్యులేటర్ తో మీ ఇన్కమ్ ఎంత, 7 లక్షల 8, 9, 10 అలా 25 లక్షల వరకు ఇచ్చాను. తర్వాత మీరు ఎంతెంత సేవ్ చేశారు ట్యాక్స్ రిలేటెడ్ గా, ఇందాక ఇక్కడ మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా వేటి రిలేటెడ్ గా ఎంతెంత సేవ్ చేశారు, అవి న్యూ ట్యాక్స్ రిజిమ్ లో అలౌడ్ కాకపోతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లోనే మీరు వాటిని అప్లై చేసుకుంటే ఎంతెంత డిడక్షన్స్, 1,50,000 మీరు సేవ్ చేశారా, 1,75,000, 2 లక్షల, 2,50,000, 2,75,000 అలా 4,25,000 వరకు కూడా మనం ఈ డిడక్షన్స్ పరంగా మల్టిపుల్ ఉంటాయి. నేను మీకు ఎక్సెల్ షీట్ లో చూపిస్తాను. అలా డిడక్షన్స్ మీరు అంతవరకు ట్యాక్స్ సేవ్ చేసేయడానికి యూస్ చేస్తూ ఉంటే మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎంతెంత సంపాదిస్తున్న వాళ్ళకి 7 లక్షల నుంచి 25 లక్షల వరకు ఇక్కడ నేను ప్రెజెంట్ చేస్తున్నాను. అంత ఇన్కమ్ ఉంటున్న వాళ్ళకి ఎంతెంత డిడక్షన్స్ కి ఓల్డ్ లో అయితే ఎంత ట్యాక్స్ పడుతుంది, న్యూ లో అయితే ఎంత ట్యాక్స్ పడుతుంది అని ఒక కంపారిజన్ ఈ ఇమేజెస్ లో మీకు ఉంటుంది. ఈ 2 ఇమేజెస్ అండ్ ఇక్కడ దీంతో పాటు ఉంటున్న ఇతర డేటా మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎక్సెల్ మీకు ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే మీ ఓన్ గా చేస్తున్న ఐటీఆర్స్ ఎలా ఫైల్ చేయాలి, ITR 1 ఫర్ సాలరీడ్ కానీ నిల్ కానీ ఎటువంటి ఇన్కమ్ లేదు నాకు అని చెప్పాలనుకుంటున్నా కానీ ITR 1 చేయాలి. అది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సాలరీ ఉంటూ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రోడే కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సాలరీడ్ ఇన్కమ్ అండ్ ఇతర ఇన్కమ్స్ అన్నిటిని కలుపుకుంటే బ్యాంక్ నుంచి వచ్చిన వీటిని అన్ని కలుపుకుంటే ITR 2 ని ఎలా ఫైల్ చేయాలో చెప్పాను. సాలరీ ఇన్కమ్ ఉంటూ స్టాక్ మార్కెట్ నుంచి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ వస్తూ దీంతో పాటు ఇంట్రాడే లో లాస్ ఆర్ గెయిన్ ఉంటూ FNO లో లాస్ ఆర్ గెయిన్ ఉంటే ITR 3 ఎలా ఫైల్ చేయాలో కూడా ఇక్కడ నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు రీసెంట్ గా నేను ఒక క్వశ్చన్ చూసాను, నేను ITR 3 ఫైల్ చేయాలి కానీ దానికి ముందు ITR 1, 2 కూడా ఫైల్ చేయాలి. ఎందుకంటే నేను ITR 3 వీడియో చెప్పేటప్పుడు చాలా సార్లు ITR 1 వీడియో చూడండి, ITR 2 వీడియో చూడండి అని చెప్తూ వచ్చాను. ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ఎప్పటికీ ఫైల్ చేయాల్సింది ఒక ITR. అన్ని ITR లో ఈ మూడిట్లో ఒకటే మీరు ఫైల్ చేస్తారు. కానీ ITR 3 అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. దాంట్లోకి వెళ్లే ముందు ITR 1 లోనే నేను బేసిక్స్ నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి మళ్ళీ ఆ బేసిక్స్ ని ITR 2 లో రిపీట్ చేశాను. ITR 3 లో రిపీట్ చేయలేదు బికాస్ అప్పుడు అది 2 అవర్స్ వీడియో అయిపోతుంది కాబట్టి. సో బేసిక్స్ నుంచి క్లియర్ గా తెలుసుకొని ITR 3 ఫైల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా ITR 1, 2 వీడియోస్ చూడాల్సిందే. అవి చూసే ITR 3 వీడియోకి వెళ్ళాలి. అప్పుడు మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. సరేనా? ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఈవెన్ మీరు బయట చేద్దాం అనుకుంటున్నా తను అడిగే కొన్ని క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ ఎలా చెప్పాలో తెలియకపోతే ITR 1, 2, 3 వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. జూలై 31 లోపు మీరు ఫైల్ చేస్తూ ఉంటే మీ రిలేటెడ్ గా వస్తున్న లాసెస్ ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ చేసి పెద్ద మొత్తంలో ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్స్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ నుంచి వస్తున్న వాటి రిలేటెడ్ గా కానివ్వండి, బయట బిజినెస్ చేస్తే వస్తే ఇన్కమ్, ఇతర ఇన్కమ్స్ లో సాలరీ ఇన్కమ్ తప్పించి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్స్ తో మీరు ట్యాక్స్ కట్టకుండా ఉండే వెసులుబాటుని జూలై 31 లోపు మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తేనే పొందగలరు. ట్యాక్స్ ఫైల్ చేద్దామని వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈ తప్పులు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు సాలరీ ఇన్కమ్ ని మైండ్ లో పెట్టుకుంటారు కానీ సేవింగ్స్ అకౌంట్ లో ఎంత వడ్డీ పడింది, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎంత వడ్డీ వచ్చింది, డివిడెండ్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఇన్కమ్ పడింది, అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు బట్ చూపించండి. కమిషన్ ద్వారా ఏమైనా ఇన్కమ్ మీకు వచ్చిందా, లైక్ మీరు ఏదైనా రిఫరెండమ్ ప్రోగ్రామ్ లో కూడా ఏమైనా సంపాదించుకున్నారు, దాని ద్వారా కూడా మీకు ఏమైనా వచ్చిందా, కమిషన్స్ ఏమైనా వచ్చాయా, వాటిని అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీరు ఎవరైనా బయటికి డబ్బులు ఇవ్వడం కానీ ఆర్ ఇంకెక్కడైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన డబ్బులు కానీ, ఒకవేళ దానికి ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ లేకపోతే దాన్ని కూడా అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోకి మనం యాడ్ చేసి ఇంకేమైనా పైన చెప్పినవి కాకుండా అదర్ ఇన్కమ్స్ మీకు ఏమైనా పడ్డాయా బ్యాంక్ లో స్టేట్మెంట్ ని మీరు చూసారంటే మీకు తెలిసిపోతాయి కొన్ని ట్రాన్సాక్షన్స్. వాటిలన్నింటినీ సెట్ చేసి పెట్టుకుని ITR ఫైలింగ్ కి వెళ్ళాలి. నెక్స్ట్ మీరు చేసే
చేసిన మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ మార్చ్ 31 లోపు చేసిన వాటి రిలేటెడ్ గా మొత్తం ఒక దగ్గర డేటా పెట్టుకోండి. మీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఆ హాస్టల్ ఫీజులు కానీ, వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, మొత్తం ఈ డేటా మొత్తం ఇక్కడ నేను చూపించిన స్కీమ్స్ అన్ని మీ పేరెంట్స్ కి పెట్టిన మెడికల్ ఎక్స్పెన్సెస్ తో సహా, మీరు మీ మీద పెట్టుకున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ తో సహా, మీరు కట్టుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ తో సహా, టర్మ్ ఇన్సూరెన్స్ తో సహా మొత్తం టోటల్ డేటాను ఒక దగ్గర ఉంచండి. ఎంతెంత చేశారనేది గుర్తుంచుకోండి. 31 జూలై లోపు మీరు ఐటీఆర్ ని ఫైల్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఫైల్ చేయక డిలేగా చేస్తూ ఉంటే నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత నేను చేస్తానులే అనుకుంటే 5 లక్షల వరకు ఇన్కమ్ ఉంటున్న వాళ్ళకి 1000 రూపాయల పెనాల్టీ, అబో 5 లక్షల ఇన్కమ్ ఉంటున్న వాళ్ళకి 5000 రూపాయల దగ్గరగా పెనాల్టీ పడుతుంది. పెనాల్టీని పక్కన పెట్టండి, మీకు వచ్చిన లాస్ ని క్యారీ చేయలేరు జూలై 31 తర్వాత ఫైల్ చేస్తూ ఉంటే. అండ్ ఎక్సెల్ షీట్ ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు క్లియర్ కదా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా పూర్తి వివరాలతో ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఐటీఆర్ 1 అవర్ ఫైల్ చేయాలి, 2 అవర్ ఫైల్ చేయాలి, 3 అవర్ ఫైల్ చేయాలి అనేది కూడా ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1, 2, 3 ఎలా ఫైల్ చేయాలనేది లైవ్ లో అప్లై చేస్తూ నేను మీకు డెమో ఇచ్చేసాను. ఇప్పుడు ఈ వీడియోతో మీకు ఓల్డ్ న్యూ రిలేటెడ్ గా ఉంటున్న డేటా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఓల్డ్ లో ఉండాలి, ఎవరు న్యూ లో ఉండాలి, కింద ఇస్తున్న ఇమేజెస్ ని చూసుకున్న మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదైతే ఎప్పటికీ గుర్తుంచుకోండి, ట్యాక్స్ ప్లానింగ్ చేశాను అంటేనే ఓల్డ్ లో ఉండాలి. ట్యాక్స్ ప్లానింగ్ నేను చేయలేదు అంటే 7.5 లక్షల పైగా ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా ఏ ట్యాక్స్ ప్లానింగ్ నాకు లేదు, ఎన్పిఎస్ కూడా కట్టట్లేదు, అది కూడా నేను వేయట్లేదు, ఇకే సెక్షన్ 80Cలు 80Dలు నేను ఇప్పుడే వింటున్నాను, నాకు ఏమీ తెలియదు అంటే న్యూ బెటర్ తగ్గుతుంది. ట్యాక్స్ ప్లానింగ్ చేసుకున్నాను అంటే ఓల్డ్ బెటర్. అండ్ ఇప్పుడు ఏదైతే ఎక్సెల్ షీట్ మీకు నేను ఇవ్వబోతున్నానో అది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరైనా వాళ్ళ ఇన్కమ్ ఒకవేళ 12 lakhs అబోవ్ ఉంటుంటే చూస్తున్న వాళ్ళలో మీకు మీ కంపెనీ ఎటువంటి అలవెన్సెస్ ని ఆర్ ఎగ్జామ్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తారా? ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి సంబంధించిన పే స్లిప్స్ ని చూస్తున్నా, వాళ్ళ సిటీసీని చూస్తున్నా బేసిక్ ప్లస్ డిఏనే ఎక్కువగా పెడుతూ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, బట్ బేసిక్ ప్లస్ డిఏనే ఎక్కువగా పెడుతూ ఈ అలవెన్సెల్ ని పెద్దగా ప్రొవైడ్ చేయకపోవడం కారణంగా వాళ్ళు ఎంతో కొంత ట్యాక్స్ ని నార్మల్ పీపుల్ కంటే అలవెన్సెల్ ఉంటున్న వాళ్ళకంటే ఎక్కువగా కడుతున్నట్లు అనిపిస్తుంది. సో 12 lakhs కంటే ఇన్కమ్ అబోవ్ ఉంటున్న వాళ్ళకి ఏ అలవెన్స్లు వస్తున్నాయి, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ అలవెన్స్లు వస్తున్నాయి అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే అలవెన్స్ని ఇక్కడ వేశాను. మోస్ట్లీ మీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి. బేసిక్ ప్లస్ డిఏ, దీని మీద మనం ఏ ట్యాక్స్ సేవ్ చేయలేము. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది కంపెనీ. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ రిలేటెడ్ గా కంపెనీ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే దాన్ని మనం ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ గా పొందొచ్చు. అలా మీల్ కూపన్స్ అని, మన టెలిఫోన్ బిల్స్ ఒక రియంబర్స్మెంట్స్ అని అలవెన్స్లు ఉంటాయి. అండ్ యూనిఫామ్, లైక్ మీరు ఒక ఆఫీస్ కి ఇలానే రావాలనే రూల్స్ ఉంటాయి కదా, మన ఇష్టం వచ్చిన షార్ట్ లేకపోతే టీ షర్ట్ వేసుకుని వెళ్ళిపోలేవు. ఒక సర్టైన్ డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేయాలనుకుంటుంటారు. యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్ లా కాదు, నార్మల్ డ్రెస్ కోడ్ అయినా మంచి ఫార్మల్ షర్ట్, మంచి అటైర్ ఉండాలనుకొని ఒకవేళ కంపెనీ కానీ రూల్స్ ఉంటూ ఉంటే దెన్ దాన్ని మెయింటైన్ చేస్తున్న దానికి కూడా అవి కొనడానికి, వాష్ చేయడానికి అండ్ వాటి రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ ఎక్స్పెన్సెస్ ని కూడా మీరు యూనిఫామ్ అలవెన్స్ లో కంపెనీ దగ్గర నుంచి పొందొచ్చు. సో ఎవరైనా ఎంప్లాయర్స్ ఉంటూ ఉంటే ఈ అలవెన్స్లు అన్ని కూడా మీరు మీ ఎంప్లాయీస్ కి ఇవ్వడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అవన్నీ కూడా ఎగ్జామ్షన్స్ లో చూపించుకొని ట్యాక్స్ బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటి ద్వారా అంటే 17,06,000 దగ్గరగా సంపాదిస్తున్న అతను ఈ ఎగ్జామ్షన్స్ ద్వారా సుమారు 4,22,000 దగ్గరగా డబ్బుల్ని సేవ్ చేసుకోగలడు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇన్ని ఇమేజెస్, ఇంత ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి. పాసిబుల్ చేస్తుంటారు, చేయకపోతే జస్ట్ రిమైండర్. ఇలాంటి లైక్స్ ద్వారా వస్తున్న మోటివేషన్ ఫర్దర్ గా ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని మీరు మోటివేట్ చేస్తున్నట్లుంటుంది. ఇందులో ప్రధానంగా మనకు కనిపించే నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ది హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ మీ కంపెనీ మీకు ఎంతైనా ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 6 లక్షలు ఇవ్వచ్చు, అవెంతైనా ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలు నా శాలరీ, 7 lakhs హెచ్ఆర్ఏ అని చెప్పేసి హెచ్ఆర్ఏకి నేను ట్యాక్స్ పే అని చెప్పేసి మిగిలిన 3 lakhs అలాగో ఎగ్జాంపుల్ లో తీసేసుకోవచ్చు కదా, రూపాయి ట్యాక్స్ పే చేయాల్సిన లేదు. కాబట్టి గవర్నమెంట్ 3 రూల్స్ పెట్టింది. ఆ 3 రూల్స్ ఏంటి, మీరు ఎంత హెచ్ఆర్ఏ బెనిఫిట్ ని పొందొచ్చు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం బదులు జస్ట్ గూగుల్లో హెచ్ఆర్ఏ క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేయండి. వస్తున్న హెచ్ఆర్ఏ క్యాలిక్యులేటర్ లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, లైక్ ఇక్కడ నా డిఏ ప్లస్ బేసిక్ ని ఎంటర్ చేసి నేను ఎంత రెంట్ కడుతున్నాను, నా కంపెనీ ఎంత హెచ్ఆర్ఏ ఇచ్చింది, ఆ డేటా అంతా ఎంటర్ చేస్తే 3 రూల్స్ ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ ది 40% ఆఫ్ అవర్ బేసిక్ సాలరీ, సెకండ్ ది హెచ్ఆర్ఏ మనకి ఎంత కంపెనీ ఇస్తూ ఉందని, మూడవది మనం ఎంతైతే రెంట్ పే చేసామో దాంట్లోంచి 10% ఆఫ్ ద బేసిక్
బేసిక్ ప్లస్ డిఏ ఆ సాలరీ మనం తీసేస్తే ఎంత మిగులుతూ ఉందని. ఈ మూడిట్లో ఏదైతే తక్కువ ఉందో తీసుకుంటారు. అలా చూస్తే 2,50,600 మాత్రమే నేను హెచ్ఆర్ఏలో బెనిఫిట్ ని పొందాలి. సో వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది కాదు, మనకి ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. సో అలా మన ఓవరాల్ 17 lakhs సాలరీలో నియర్లీ 4,22,000 దగ్గరగా జస్ట్ ఎగ్జామ్షన్స్ ద్వారానే మనం సేవ్ చేసుకున్నాం. స్టాండర్డ్ డిడక్షన్ ఎలాగో మీకు ఐడియా ఉంటుంది 50,000, మిగిలిన వాటి ద్వారా కూడా మనం డబ్బుల్ని సేవ్ చేసుకున్నాం 4,22,000 వరకు. అవన్నీ ఎగ్జామ్షన్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఒక్కటి తీసేసి మిగిలినవన్నీ కూడా మీరు గమనిస్తే స్పెండింగ్ నేచర్ లో ఉంటాయి. అదే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఇక్కడ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఉండదు, అన్ని స్పెండింగ్స్. మోస్ట్లీ కంపెనీ దానికి బెనిఫిట్ ఇస్తుంది బికాస్ మీరు వాళ్ళ ఎంప్లాయ్ కాబట్టి మీ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పెన్సెస్ నేను టేక్ కేర్ చేస్తాను. అవి ఏ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ ఒక్కటి పక్కన పెడితే మిగతా అవన్నీ ఎక్స్పెన్సెస్ అనమాట. వాటిల్ని ఎగ్జామ్షన్స్ అంటారు. ఎగ్జామ్షన్స్ లో ఈ అంటేనే ఎక్స్పెన్స్ అని గుర్తుంచుకోండి, అవన్నీ ఎక్స్పెన్సెస్. బట్ డిడక్షన్స్ అంటే సేవింగ్స్. ఇవన్నీ మీరు సేవింగ్స్ లో డబ్బులు పెట్టుండాలి, ఆర్ డొనేట్ చేసి ఉండాలి, ఆర్ ఏదైనా వెహికల్స్ ని కొని ఉండాలి. అలా ఏ డిడక్షన్స్ మీకు ఉంటున్నాయి అండ్ ఆ డిడక్షన్స్ రిలేటెడ్ గా ఎంతెంత అమౌంట్ ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, డిడక్షన్స్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఆ సెక్షన్స్ సెక్షన్స్ సెక్షన్ 24 మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా కడుతున్న వడ్డీ ఉంటుందా, అందులో 2 లక్షల బెనిఫిట్ ఉంటుంది. సెక్షన్ 80C చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ సెక్షన్ 80C అండర్ లోకి వస్తాయి. వీటి రిలేటెడ్ గా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అప్ టు 1,50,000 వరకు మీరు బెనిఫిట్ గా పొందొచ్చు. సెక్షన్ 80CCD 1B మీరు చేస్తున్న ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ గా అడిషనల్ గా మీకు బెనిఫిట్. ఎన్పిఎస్ ని సెక్షన్ 80C అండర్ లోనూ 1,50,000 బెనిఫిట్ పొందొచ్చు. అండ్ అడిషనల్ గా సెక్షన్ 80CCD లో 1B లో కూడా ఇంకొక 50,000 పొందొచ్చు. టోటల్ గా 2 లక్షలు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ట్యాక్స్ లేదు. నెక్స్ట్ సెక్షన్ 80CCD2 మీ ఎంప్లాయర్ కూడా వేస్తుంటాడు ఎన్పిఎస్ కి. తను ఎంత ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. మీ సిటీసీలో అది కూడా భాగమే. మీ ఎంతెంత మీకు ఇన్కమ్ వెళ్తుంది అన్న దాంట్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఒక భాగమే. సో తను వేస్తున్న డబ్బులకి మనం ట్యాక్స్ పే చేయడం ఎందుకు, అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వెసులుబాటు. సెక్షన్ 80CCD2 లో ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా మీరు తీసేసేయచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి సెక్షన్ 80E ఎడ్యుకేషనల్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ ఎడ్యుకేషనల్ లోన్స్ పరంగా. నెక్స్ట్ సెక్షన్ 80EEA. ఈ సెక్షన్ 80EEA అంటే ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి 1,50,000 వరకు కడుతున్న వడ్డీలో బెనిఫిట్ అనమాట. సెక్షన్ 24 తో కలిపి సెక్షన్ 80EEA ని కూడా మీరు క్లబ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ మీరు కడుతున్న మొత్తం వడ్డీ, ఇయర్లీ కడుతున్న వడ్డీలో 3.5 lakh వరకు మీరు వడ్డీపై ట్యాక్స్ పే చేయాల్సిన నీడ్ లేదు. కానీ ఇంకొక సెక్షన్ కూడా ఉంది, సెక్షన్ 80EEB. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా 1,50,000 వరకు అక్కడ మనం ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ని పొందొచ్చు, మనం పే చేస్తున్న దాని రిలేటెడ్ గా. కానీ నేను ఆ సెక్షన్ యాడ్ చేయలేదు, ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేసి దీనికి ఇంకొక 1.5 lakh ని కలిపేసి 18,50,000 అని చెప్పుండొచ్చు. కానీ నీడ్ లేదు, ఎందుకంటే సెక్షన్ 80EEA ఓవర్ అంటే 2 లక్షల కంటే ఎక్కువ అడిషనల్ గా వడ్డీ కడుతున్నాడు తనంటే కొంచెం ఎక్కువ హోమ్ లోన్ తీసుకున్నట్టే. మళ్ళీ దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ని కలపడం ఎందుకని తీసేశాను. సో సెక్షన్ 80EEA గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి అడిషనల్ గా 1,50,000 వరకు హోమ్ లోన్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ని సెక్షన్ 24 తో 2 లక్షలు దాంతో కంబైన్ చేసి 3.5 లక్షల వరకు కూడా ఓన్లీ ఇంట్రెస్ట్ నుంచి బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ సెక్షన్ 80EEB మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని 1,50,000 వరకు మీరు ఇంట్రెస్ట్ ని పే చేస్తుంటే అంతే పే చేయాలని కాదు, 50,000 పే చేసిన 70,000 పే చేసిన దాని మీద కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. సెక్షన్ 80G మీరు చేసిన డొనేషన్స్ వాటి రిలేటెడ్ గా కూడా మీరు డిడక్షన్స్ ని పొందొచ్చు. సో ఇలా ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ మొత్తాన్ని చేస్తే 12,06,400 దగ్గరగా మనకి ఎగ్జామ్షన్ డిడక్షన్స్ ద్వారా మనం సేవ్ చేసుకుంటున్నట్టు. దీని కారణంగా మన శాలరీ నుంచి ఈ ఎగ్జామ్షన్ డిడక్షన్స్ తీగా నెట్ టాక్సబుల్ ఇన్కమ్ 5 lakhs బిలో వచ్చింది. లాస్ట్ లో చెప్పాను కదా లాజికల్ గా మాట్లాడుకుందామని. అనుకుందాం సెక్షన్ 24 అంటే హోమ్ లోన్ వడ్డీ పే చేయాలని అందరూ అనుకోరు కదా, దాన్ని 0 పెట్టేద్దాం. సెక్షన్ 80C అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, దాన్ని 0 పెట్టాల్సిన నీడ్ లేదు. సెక్షన్ 80CCD ఎన్పిఎస్ రిలేటెడ్ గా 50,000 కాంట్రిబ్యూషన్, దాన్ని 0 పెట్టాల్సిన నీడ్ లేదు. మీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ దాన్ని 0 పెట్టాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు మీకు మీ పేరెంట్స్ కి, దాన్ని 0 పెట్టాల్సిన నీడ్ లేదు. సెక్షన్ 80E ఎడ్యుకేషనల్ లోన్ ఉండాల్సిన నీడ్ లేదు కదా ప్రతి ఒక్కరికి, దాన్ని 0 పెట్టేద్దాం. నెక్స్ట్ సెక్షన్ 80EEA ఆర్ EEB. EEA హోమ్ లోన్ వడ్డీ పరంగా, EEB ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా, దాన్ని కూడా 0 పెట్టేద్దాం. అందరికి ఉండాలని లేదు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ అందరూ అడిషనల్ గా హోమ్ లోన్ రిలేటెడ్ గా వడ్డీని పొందాలని లేదు, దాన్ని 0 పెడదాం. సెక్షన్ 80G డొనేషన్స్ చేస్తూ ఉంటారు బట్ స్టిల్ దాన్ని కూడా 0 పెట్టేద్దాం. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఎగ్జామ్షన్స్ నేనేం తీయట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్షన్స్ మనమేం స్పెషల్ గా సేవ్ చేసేటివి కాదు, ఓవరాల్ గా శాలరీలో ఒక పార్ట్ అవుతాయి కాబట్టి వీటిని టచ్ చేయట్లేదు. సో ఇలా చూసినా మనకి ఎంత వచ్చింది ఓవరాల్ టాక్సబుల్ ఇన్కమ్ 9,24,600 కదా, 9,24,600. మనకి ఎంతకి బిలో రావాలి, మనం
5 lakhs బిలో రావాలి. అంటే ఎక్స్ట్రాగా మనం ఎంత ఎక్కువగా ఉన్నాం దాన్ని 5 lakhs చేద్దాం. ఫస్ట్ 4,24,600 ఎక్స్ట్రాగా ఉంది మన శాలరీ. 17,06,000 5 lakh బిలో రావాలంటే బేసిక్ అందరూ కామన్ గా చేసే ఇన్వెస్ట్మెంట్ ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ తీసుకోగా ఎక్స్ట్రాగా 4,24,600 మనకి ఎక్కువ వస్తుంది. సో హోమ్ లోన్ నేను ఇవన్నీ తీసుకోలేదు అంటే నేను దీనికి ట్యాక్స్ పే చేయాలి. సో అలా చూస్తే అరౌండ్ 13 లక్షల వరకు మీరు ఎటువంటి లోన్ తీసుకోకపోయినా అరే ఎక్కువ సేవింగ్స్ చేయకపోయినా ఎవరికి డొనేషన్స్ చేయకపోయినా 13 lakhs వరకు ప్రాపర్ గా మీరు జస్ట్ బేసిక్ థింగ్స్ కి ఖర్చు పెట్టుంటే సెక్షన్ 80C లో బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా మీరు లిమిట్ అయిపోతుంది. అది సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఉంటారు మోస్ట్లీ. ఇంకేముంది NPS కాంట్రిబ్యూషన్ అడిషనల్ బెనిఫిట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ డిడక్షన్స్ లో ఇవన్నీ మీకు ఎలాగో మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయలేదు వీటి రిలేటెడ్ గా ఏవైతే మీకు లేవో అవి మళ్ళీ మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. చూస్తే అరౌండ్ 13 lakhs వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన నీడ్ లేదు బేసిక్ గా. అండ్ ఒకవేళ మీ ఎంప్లాయర్ ఈ ఎగ్జామ్షన్స్ అన్ని ప్రొవైడ్ చేయట్లేదు మహా అయితే 12 lakhs వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు విత్ ప్రాపర్ లాజిక్స్. ఒకవేళ మీకు ఎగ్జామ్షన్స్ ఏవి కూడా ఎంప్లాయర్ ఇవ్వకపోతుంటే వాళ్ళని ఒక్కసారి మాట్లాడండి మీ HR తో మీ ఎంప్లాయర్ తో. నాకు ఈ ఎగ్జామ్షన్స్ అన్ని ఇస్తే నాకు బెటర్ ఉంటది కదా. అప్పుడు హైక్ గురించి కూడా మాట్లాడుకోండి. హైక్ దేని మీద ఇస్తున్నారు? బేసిక్ ప్లస్ డిఏ మీద ఇస్తున్నారా? ఎందుకంటే మనం మొత్తం ఎగ్జామ్షన్స్ కి తీసుకొచ్చేస్తే బేసిక్ ప్లస్ డిఏ తగ్గిపోతే నెక్స్ట్ హైక్ ఇంపాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ పర్సంటేజ్ ని కూడా మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఎలా ఉంటే బెటర్ అని మీకు ఇస్తున్న హైక్ దేని మీద ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఎంప్లాయర్ తో మాట్లాడుకొని అలవెన్స్ ని పెంచుకుంటే ఎగ్జామ్షన్స్ ని పెంచుకుంటే మీ ఓవరాల్ శాలరీ రిలేటెడ్ గా ట్యాక్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మీరు తగ్గించుకోవచ్చు. ఎంటైర్ ఎక్సెల్ షీట్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో దీంట్లో ఏ టర్మ్ ని మార్చినా లెట్స్ సే నేను ఫుడ్ అండ్ బెవరేజ్ కూపన్స్ మీల్ కూపన్స్ నాకు నా ఎంప్లాయర్ ఇవ్వట్లేదు అనుకోండి, నేను ఇక్కడ 0 పెట్టేస్తే ఇక్కడ చూడండి శాలరీ తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ 0 పెట్టేస్తే నెట్ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ దగ్గర తగ్గిపోతుంది. సో మీకు మీ ఎంప్లాయర్ ఇస్తున్నాడా అది మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్జామ్షన్ డిడక్షన్స్ లో అలౌ చేస్తున్నారా అన్నది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ అంతా కూడా ఈ ఎక్సెల్ షీట్ చూసుకుంటుంది. అండ్ దీని రిలేటెడ్ గా లిమిట్స్ కూడా పక్క షీట్ లో షీట్ 2 లో ఒక ఇమేజ్ రూపంలో బికాస్ ప్రీవియస్ వీడియోలో అప్డేట్ చేశాను ఇవన్నీ కూడా అదే నేను మీకు ఇక్కడ అప్డేట్ చేశాను. సో మొత్తం డేటా కూడా మీకు కావాల్సిన ఈ మొత్తం వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చానో అదంతా కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ గానీ చెక్ చేయండి. ITR 1, 2, 3 వీడియోస్ ఇవి. ITR మాస్టర్ క్లాస్ అది. ఆ 4 వీడియోలు మీరు చూసారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని మీ ఓన్ గా కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఆర్ బయట మీరు చేయిస్తున్నా మీరు ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ తో ఉంటారు ఏం జరుగుతుంది మీ ITR ఫైలింగ్ రిలేటెడ్ గానీ. అండ్ లాస్ట్ కి కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ITR ఫైల్ చేయడం అనేది రేపొద్దున ఒక 5-6 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఫైనాన్షియల్ గా సొసైటీ ఎంత రెస్పెక్ట్ చేస్తుంది, పర్టికులర్ గా బ్యాంక్స్ అండ్ NBFCs వీసాలు ఇస్తున్న వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఎక్కువ అడగాలనుకుంటే వాళ్ళని నా లిమిట్ ఇంత కాదు ఇంకా నాకు ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే వాళ్ళు మిమ్మల్ని ITR లో అడిగే ఛాన్సులు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. కాబట్టి బీ ప్రిపేర్. మనం అనుకుంటే వాళ్ళు చేసేయగలిగేది కాదు. అది ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవాల్సింది. మస్ట్ అండ్ షుడ్ గా అందరూ ITR ని ఫైల్ చేయండి. అండ్ కావాల్సిన వీడియోస్ డాక్యుమెంట్స్ టోటల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇక మరి ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.